తక్కువ చిత్రాలే చేసినా యువతలో తన ముద్రని బలంగా వేశాడు విజయ్ దేవరకొండ. మరీ ముఖ్యంగా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్నాడీ యంగ్ స్టార్. గీత గోవిందం తరువాత కాస్త ట్రాక్ తప్పినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గింది లేదు. ఇప్పటికే 11 సినిమాలు పూర్తి చేసిన విజయ్ దేవరకొండ త్వరలో ఫ్యామిలీ స్టార్తో పలకరించబోతున్నాడు. వాస్తవానికి ఇది విజయ్ నుంచి రావాల్సిన 13వ సినిమా. కాకపోతే 12వ చిత్రంగా జనం ముందుకు వస్తోంది. గీత గోవిందం కెప్టెన్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఫ్యామిలీ స్టార్ కంటే ముందు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మూవీని తన 12వ చిత్రంగా మొదలుపెట్టాడు విజయ్ దేవరకొండ. అది నెల రోజులు షూటింగ్ జరుపుకుంది కూడా. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్కి బ్రేక్ పడడంతో ఫ్యామిలీ స్టార్పై దృష్టి పెట్టాడు విజయ్. ఇప్పుడు ఆ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో మళ్ళీ గౌతమ్ డైరెక్టోరియల్ని పట్టాలెక్కించనున్నాడట. లేటెస్ట్ బజ్ ఏంటంటే మార్చి నుంచి ఈ సినిమాని తిరిగి ప్రారంభిస్తారట. ఈలోపు గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రచార హడావిడి పూర్తవుతుంది కాబట్టి సితారా వాళ్ళు కూడా విజయ్ గౌతమ్ కాంబో మూవీని చకచకా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. సో అన్నీ కుదిరితే 2024లో విజయ్ నుంచి 2 సినిమాలు పక్కా అన్నమాట. మరి ఈ 2 సినిమాలతో మిస్టర్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడతాడేమో చూడాలి.